ఈ మధ్య చాలా కపుల్స్కి పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు పుట్టట్లేదు? ఐదర్ మేల్స్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పుట్టట్లేదు, లేకపోతే ఫీమేల్స్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పుట్టట్లేదు. అండ్ చాలామంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన 8 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు పుట్టడానికి చాలా కష్టమవుతుంది. సో ఇవాళ ఆ విషయాల గురించి మనం ఎట్లా ట్యాకల్ చేసుకోవాలి, దీన్ని ఎట్లా మనం ట్రీట్ చేసుకోవచ్చు అది డిస్కస్ చేద్దాము. నేను డాక్టర్ చేతన్ రాజ్, కన్సల్టెంట్ హోమియోపతి ఇన్ హైదరాబాద్. మీరు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కన్సల్ట్ అవ్వచ్చు. ఈ వ్యాధికి మన దగ్గర పర్మనెంట్ క్యూర్ అని ఉంటుంది. సో చూడండి, ఈ మధ్య ఏమైపోయింది, ఫస్ట్ థింగ్ మ్యారేజెస్ చాలామంది లేట్ చేసుకుంటున్నారు. ఫీమేల్స్ ఏమో 25 తర్వాత చేసుకుంటున్నారు, మేల్స్ ఏమో 32, 33 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఏజింగ్ అనేది ఒక ప్రాసెస్. మనం ఎంత పెళ్ళి డిలే చేస్తాం, దాని తర్వాత ప్లానింగ్ అనేసి ఇంకోటి కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. 2-3 ఏళ్ల వరకు మాకు పిల్లలు వద్దనేసి. సో ఏమవుతుందంటే మేల్స్ ఒకవేళ 35 ఇయర్స్ వాళ్ళ ఏజ్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత వాళ్ళ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. లేదు ఇది కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, స్పర్మ్ మొటిలిటీ. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఫీమేల్ బాడీలో స్పర్మ్స్ పోతాయి కదా, అవి ఎగ్ వరకు పోవాలి. సో అవి స్విమ్ చేస్తూ పోవాలి. ఆ స్విమ్మింగ్కి మొటిలిటీ అంటాం. సో ఆ మొటైల్ స్పర్మ్స్ అనేది కూడా ఏజ్ తోటి తగ్గుతాయి. ఇవి 2 ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకో ప్రాబ్లం ఏముంటుందంటే, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది మీ సీమెన్లో అంటే కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే వీర్యంలో ఇన్ఫెక్షన్ వస్తుంది ఒక్కొక్కసారి. దానివల్ల కూడా ఇది ఇన్ఫర్టిలిటీ జెంట్స్ వల్ల రావచ్చు. ఇవి కాకుండా స్పర్మ్ కౌంట్ అనేది ఒక్కొక్కసారి చాలా తక్కువ ఉంటుంది. ఆ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు ఇన్ఫర్టిలిటీ వ్యాధితోటి మనం సఫర్ అవ్వచ్చు. సో ఇవి జనరల్గా మేల్స్కి ఉన్న ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి బై ఛాన్స్ షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, అయితే కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ఇవి కాకుండా ఇంకా ఒక ప్రాబ్లం, ఇప్పుడు అమ్మాయిల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. అమ్మాయిల్లో జనరలీ పీసీఓడి మీరందరు వినే ఉంటారు, పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పీరియడ్స్ డిలే అవుతాయి, ఒక్కొక్కసారి నెలలోనే 2 సార్లు అవుతాయి, ఒక్కొక్కసారి అసలు అవ్వడమే ఆగిపోతుంది పీసీఓడి వల్ల. సో పీసీఓడి వల్ల ఫీమేల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళ బాడీలో. అండ్ ఎగ్ ఏదైతే ఫర్టిలైజేషన్కి అవసరం, పిల్లలు పుట్టడానికి ఏదైతే ఎగ్ అవసరం అది టైంకి ప్రొడ్యూస్ అనేది అవ్వదు. అప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయవచ్చు కపుల్స్. పిల్లలు వాళ్ళకు అవ్వకపోవడానికి ఇది మేజర్ రీజన్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏముంటుందంటే దీంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో పీసీఓడి అయితే వాళ్ళకు షుగర్ అవ్వచ్చు, ఫ్యూచర్లో థైరాయిడ్ కూడా అవ్వచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక కపుల్కి, ఒక దంపతికి అసలు హెల్త్ ప్రాబ్లం అనేది ఉండదు, కానీ అయినా వాళ్ళకు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వచ్చు. ప్రిపేర్ చేసి ఇస్తాం. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఎట్లుండాలి అది ప్రిపేర్ చేసి ఇస్తాం. దాంతోపాటు మందులు ఇస్తాం. హోమియోపతిలో వెరీ హై సక్సెస్ రేట్. పిల్లలు పుట్టడానికి ఒకవేళ ఎవరైనా కపుల్స్ బాధపడుతున్నారంటే వాళ్ళు నాకు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన క్లినిక్లో వాళ్ళకి దొరుకుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక కపుల్ వచ్చిండ్రు, వాళ్ళకు 14 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. వాళ్ళు ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు పిల్లల కోసం, కానీ పుట్టట్లేదు. ఐవీఎఫ్ సైకిల్స్ కూడా చేయించుకున్నారు, 4-5 సైకిల్స్. దాని తర్వాత ఇంకా మాకు పిల్లలు వద్దు అని అనుకున్నారు. కానీ ఆ టైంలో వాళ్ళకి ఎవరో మన రెఫరెన్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఆదిలాబాద్ నుంచి మన క్లినిక్ వచ్చిండ్రు. విదిన్ 4 months ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకు కన్సెప్షన్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు వాళ్ళకు 2 పిల్లలు కూడా ఉన్నారు. సో హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు.